హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా ఈ ఏపీ, తెలంగాణ మధ్యలో మాత్రం ఈ నీటి సమస్యలనేది ఇంక ఇప్పట్లో తీరేలాగా లేవు ఎప్పటికి గూడా. ఎందుకంటే ఇది జనాలకుండే నీటి సమస్యల కంటే కూడా పార్టీలు దీన్ని వాడుకునేది మాత్రం విపరీతంగా వాడుకుంటున్నాయి వాళ్ళ రాజకీయం కోసం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకునే ముందల నేను మిమ్మల్ని కోరేది ఏందంటే, మన వ్యూవర్స్ ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే. కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేస్తేనే నేను ఏపీతో చర్చలకు వస్తాను అని చెప్పాను. అప్పుడు బాబు నా మాటల పైన నా పైన గౌరవం ఉంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడు. ఇన్ని రోజులు నేను ఈ విషయాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని వాటి యొక్క రిలేషను దృష్టిలో పెట్టుకొని నేను బయట చెప్పాలనుకోవట్లేదు. కానీ ఈ బీఆర్ఎస్‌లు నా మీద విపరీతమైన తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి చెప్పక తప్పట్లేదు అని అన్నాననమాట. ఇది మాత్రం టీడీపీ వాళ్ళకి మామూలు దెబ్బ కాదు. అసలు దీని దెబ్బకి మైండ్ బ్లాక్ అయింది. అసలు ఎట్లంటే 'అదుర్స్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. బ్రహ్మానందం అంటాడు, చూడండి సార్ వీడు గురువుగారు అంటే నాకు గుండెల మీద దన్నాడని ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట ఇది. అట్లే ఉంది. ఎట్లా అంటే మామూలుగా అయితే ఇట్లాంటి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంటారు టీడీపీ మీద, చంద్రబాబు మీద. చేయటం వల్ల వీళ్ళు పెద్దగా ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వరు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి కామెంట్లు చేసేళ్ళకి వాళ్ళ గొంతులో పచ్చిమిరపకాయ పడినట్లు అయిందనమాట. ఇమీడియట్‌గా అసలు ఏపీ సర్కార్ రెస్పాండ్ అవ్వటం స్టార్ట్ చేసింది. లేదు ఇది ఆయన వాళ్ళ తెలంగాణలో ఆయన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే అట్లా మాట్లాడాడు. మామూలుగా 2020 ఆ ప్రాంతంలోనే జగన్ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా స్టార్ట్ చేయటం వల్ల తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయటం వల్ల వాళ్ళు ఎంక్వైరీ చేసేసి దీనికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి అప్పట్లోనే ఆపేసింది. మేము 2024 అధికారంలోకి వచ్చేసరికి దీనికి ఆపేసిందని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మామూలుగా ఎప్పుడైనా కూడా నేనేమంటానంటే, ఇది ఆయన రేవంత్ రెడ్డి నిజం చెప్పాడని నేను చెప్పట్లేదు, అబద్ధం చెప్పాడని చెప్పట్లేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నిజం చెప్తున్నారని చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నాడని నేను చెప్పట్లేదు. అసలు వాళ్ళందరూ క్లోజ్ రూమ్ డిస్కషన్లు ఏం చేశారో మనకు అందరికీ ఎవరికి తెలియదు. ఎవరన్నా అడిగిన తేనీటివి రామం ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్తుంటారు మామూలుగా మనందరికీ. కానీ ఇక్కడ ఎవరి మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందంటే రేవంత్ రెడ్డి మాటలకి క్రెడిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఆయన అసెంబ్లీ సాక్షి చెప్పాడు. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. సో అక్కడ ఎవరైనా అబద్ధాలు చెప్పినా కానీ జనాలు మాత్రం గుళ్ళో ఎవరు అబద్ధాలు చెప్పరు, నిజాలే చెప్తారని నమ్ముతారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలకి క్రెడిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని బట్టి టీడీపీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు ప్రతి దానికి అయిన దానికి కాని దానికి మా రేవంత్ రెడ్డి అని మొయ్యొద్దు. మీరు మీ సోషల్ మీడియా మీ యొక్క ఛానల్ అందరూ. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కారు. ఎవ్వడి రాజకీయం వాడిది, ఎవ్వడి స్వార్థం వాడిది, ఎవ్వడి స్వప్రయోజనం వాళ్ళవి ఎప్పటికైనా తెలుసుకొని కాస్త ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది. అంతేగాని ప్రతిదానికి మావాడు అని అనొద్దు. అర్థమైందా? అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.